42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లటం అంతా ఒక డ్రామా అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ అన్నారు. తాము బీసీ రిజర్వేషన్లకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, బీసీలలో 10% ముస్లింలను కలపటం మాత్రమే వ్యతిరేకించామని తెలిపారు. నిజామాబాద్ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 5 సార్లు కలవగా సరైన స్పందన రాలేదన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోగా బోనస్ సైతం ఇవ్వకుండా రైతులను, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటున్న ఎమ్మెల్యే సూర్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ లో అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ఆర్ఓబి పనులు అయితే ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పేసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అయితే చెప్తున్నారు. మాట్లాడదాం. నిన్న సీఎం వచ్చారు, సీఎం కి వినతి పత్రం సైతం ఇవ్వడానికి వెళ్ళారు. మరి ఏమైంది, అక్కడ ఏం చేస్తారని అంశం మీద మాట్లాడదాం. నమస్తే, చెప్పండి, ఎట్లా ఉంది? నిన్న సీఎం వచ్చారు, మరి ఆరోగ్య పనులు అయితే చాలా ఏళ్ళుగా అది దాదాపు 3-4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. ఏం చేస్తున్నారు? మొత్తం నిజామాబాద్ అభివృద్ధి గురించి ఆయన ఏం చెప్పారు, మీరేం మాట్లాడారు? నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది నిజామాబాద్కు. ఖచ్చితంగా మా నియోజకవర్గ బాధలు, అభివృద్ధి గురించి చెప్పుకోవాలనే అవకాశం ఉందని కలవటానికి మేము వెళ్తే పోలీసుల నిబంధన, అందుకే మేము ధర్నాకు దిగినాం. ఆ తర్వాతనే ఆలోచిస్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి గారికి అంటే, నేను గత 5 సార్లు నేను హైదరాబాద్లో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడానికి పోతే, డెవలప్మెంట్ విషయంలో లెటర్స్ ఇవ్వడానికి పోతే ఒక్కసారి కూడా కలగదు. దాంట్లో 3 సార్లు కూడా ఆయన ఢిల్లీ పోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ, కేరళ, బెంగాల్ టూర్లకు తప్ప తెలంగాణ అభివృద్ధికి, ముఖ్యంగా నియోజకవర్గాల అభివృద్ధి మీద అంత శ్రద్ధ లేదు. ఆయన ఒక మాటలు చెప్పాలంటే, ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వాళ్ళది. అధిక వర్షాలు పడితే పంట నష్టం లేదు, 500 రూపాయలు బోనస్ లేదు, మక్కలకు 2400 మద్దతు ధర, కనీస మద్దతు ధర అంటే కొనుగోలు కేంద్రాలు లేవు, 2000 లోపల అమ్ముకునే పరిస్థితి. ఇక అర్బన్ నియోజకవర్గ విషయంలో ఐటీ హబ్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఐటీ హబ్ ఇవాళ కాల్ సెంటర్ అయింది. బస్ స్టాండ్ అధ్వానమైన పరిస్థితి, హాస్పిటల్ టెక్నికల్గా ప్రాబ్లం, టెక్నికల్గా మెషినరీస్ చాలా అవసరం ఉన్నాయి, స్టాఫ్ సరిగా లేదు, సివిల్ కన్స్ట్రక్షన్. మంత్రి గారు వచ్చి 100 రోజులు ఇవన్నీ చేస్తే 200 రోజులు గడిచిపోతారు, అడ్రస్ లేదు. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైంది, 12 సంవత్సరాలుగా నా నియోజకవర్గ ప్రజలకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు ఇప్పటిదాకా. ఇందిరమ్మ ఇది కూడా సరిగ్గా లేవు. 3500 మొదటిసారి ఇది చేతులు ఎత్తేసారు, రెడ్డి చూపెట్టారు. 2వ సంవత్సరము సొంత జాగున్న వాళ్ళకి అని చెప్తాం. సొంత జాగున్న వాళ్ళు అర్బన్లో చాలా తక్కువ మంది. ఒక గజం కొనాలా, ఏ మూల కొనాలన్నా 10,000 రూపాయల గజం ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి అర్బన్లో పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి గురించి నేను లెక్కలు ఇవ్వడం జరిగింది. 396 1.25 crores శాంక్షన్ అయ్యి 1 year పైన అయిపోయింది. రిపేరింగ్ల కోసం వెంటనే ఇవ్వాలని ఆయన కలెక్టర్ గారు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ వారం 10 రోజుల డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అని కూడా ఇవన్నీ నేను ఆశిస్తూ ఉన్నాను. ఇవన్నిటి కూడా మీరు ప్రభుత్వం నుండి స్పందన లేకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మా కార్యాచరణని మేము మారుస్తాం. ఇక శాంతి అనేది పక్కన పెట్టేసి మేము యుద్ధ వాతావరణానికి వెళ్తాం. మేము ఎందుకంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది లేదు. ఏ ఫండ్ రాదు, స్పెషల్ ఫండ్ రాదు, సిబిటి ఫండ్ రాదు, కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. ఒక పని కాదు. బీజేపీ ఎమ్మెల్యేల మీద ఇంకా వివక్ష చూపెడతాం. అందుకే చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అనేక మా అభివృద్ధి కోసం ఇచ్చిన అన్నిటి కూడా సానుకూలమైన స్పందన ఉంటుందని మేము ఆశిస్తాం. వైపు చిన్న వర్షం వస్తే కూడా నగరం మొత్తం ఎటు వెళ్ళలేని పరిస్థితి, చాలా డౌన్ ప్రాంతాల్లో మొత్తం వెహికల్స్ అయితే మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే 2023లోనే 200 కోట్లు సుమారు శాంక్షన్ అయింది. మనందరికీ తెలిసిన విషయం. ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన టీము మనకు 30 టీంలు పంపాల్సింది, 3-4 టీంలతో పని నడుస్తూ ఉంటుంది. వర్షకాలం ఉండడం వల్ల సమస్యలు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ వర్క్ స్పీడప్ అవుతుంది. ఇక ఏదైతే స్టామ్ వాటర్, మీరు వర్షాలు పడితే రోడ్డు మీదకి నీళ్ళు వస్తాయి, అనేది నిండిపోతాయంటే ముఖ్యంగా స్టామ్ వాటర్ అంటే పాతకాలంలో నిర్మించిన డ్రైనేజీ సైజులు సరిగ్గా లేక అంటే చిన్నగా అయిపోయి దాంట్లో మట్టి కూరుకుపోయి దానికి నూడా నుంచి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. గత వారంలోనే అన్నిటి కూడా శంకుస్థాపన చేసే రేపు అనంగా మరి ఎందుకు క్యాన్సిల్ అయిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. వీళ్ళ మధ్యన ఏముంటుందంటే ప్రోటోకాల్ సమస్య ఉంటుంది. ప్రజల కోసము కాదు, భూమి పూజ జరిగితే, శంకుస్థాపన జరిగితే పనులు మొదలవుతాయి. దానికోసం నెలలు తరబడి మంత్రి గారు లేరు, లేకుంటే సలహాదారు లేరు, పిసిసి గారు లేరు. ఈ విధంగా రకరకాలుగా అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే
ఇవన్నీ కూడా భవిష్యత్తులో డివిజన్కు ₹1,00,00,000 వరకు పబ్లిక్ హెల్త్ నుండి అనేక ఆర్ఎన్బి నుండి కూడా కొన్ని పనులు, తర్వాత ఈ అండర్ గ్రౌండ్ అనేది తప్పకుండా స్పీడప్ అవుతుంది వరకు, నూడా నుండి ఏదైతే స్టామ్ వాటర్ నిలిచిపోయే వాటరు ఆ వర్క్లు అయిపోతే ఈ అధిక వర్షాలు పడ్డా కానీ రోడ్ల మీద నీళ్ళు వచ్చే సమస్య తీరుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్స్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ 42% ఖచ్చితంగా ఎన్నికల్లో నిలుస్తుంది, కోర్టులో నిలుస్తుంది, ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతాయని చెప్పి కాంగ్రెస్ ఆశించి ప్రస్తుతం ఇదంతా కూడా బీజేపీ పార్టీ వాళ్ళకు ఇష్టం లేకనే ఇట్లా చేశారు, కేంద్రం కూడా సపోర్ట్ చేయలేదు ఇదంతా అని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. రేవంత్ రెడ్డికే తెలుసు ఈ హైకోర్టు దానికి యాక్సెప్ట్ చేయదు అని. ఆయనకు బాగా తెలుసు, అందరికన్నా ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకే తెలుసు. మన కాంగ్రెస్ హైకోర్టు తీర్పు ఏమొస్తుంది వాళ్ళకి. వాళ్ళ బీసీ 42%కు రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. దాంట్లో మైనార్టీలు ఉండదని చెప్పినాం తప్ప బీసీలు ఎందుకు తగ్గినని మేము అడుగుతున్నాం తప్ప 42%కు ఎప్పుడు వ్యతిరేకం కాదు. 42% మీరు అమలు చేయాల్సిందే. కామారెడ్డి ఏదైతే డిక్లరేషన్లో మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ చెప్పిన ప్రకారం చేయాల్సిందే. ఇదంతా నాటకం. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయక ప్రజలది తరఫు నుండి మీరు అంతా కూడా నెగిటివ్ వేవ్ ఏదైతే ఉందో ఇవన్నీ ఎలక్షన్ డిలే చేయడానికి చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు మీరు ఏది కూడా అమలుపరచలేదు. ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టడానికి, బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా? ఒకవేళ ఎలక్షన్ జరిగితే కనుక బీజేపీ ఇంకా రెడీ కాలేదు అన్న సంకేతాలు అయితే బయటపెట్టినట్టు. ఎప్పుడు బీజేపీ అభివృద్ధిని చూసి ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తట్టుకోలేక ఇవన్నీ అభాండాలు వేస్తూ ఉన్నాయి. బీజేపీ అలా జాతీయ పార్టీ 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పరిపాలన స్థిరమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇది ఈ లోకల్ ఎలక్షన్స్కి బీజేపీకి ఎంత ఇది ఒక పెద్ద లెక్క కాదు. ఇది తప్పకుండా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతాం. ఇది మొత్తానికి బీజేపీ ఎన్నికల్లో బీసీలకు సంబంధించిన 42 రిజర్వేషన్ బీజేపీ ఖచ్చితంగా దీనికి మద్దతు చెప్పింది. కాకపోతే దీంట్లో అడిషనల్గా ఉన్నటువంటి 10% పైన క్వశ్చన్ చేసింది అని చెప్పి ధన్పాల్ సూర్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆరోపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్లో చాలా పనులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర నిన్న కలిసాము, వాళ్ళకి పిటిషన్ దానికి సంబంధించినటువంటి అర్జీ ఇచ్చాము, సరైన స్పందన రాలేదు. మరి నిజామాబాద్ అభివృద్ధి అయితే మేము మా పరిధిలో ఖచ్చితంగా దాని అభివృద్ధి కోసం పోరాడతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్.